హాయ్ ఫ్రెండ్స్, మా గ్రామంలో అయితే మా కుటుంబ సభ్యులు అన్నమాట, కోసూరు వారి కుటుంబ సభ్యులు అయితే రాజువారి పండుగ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ప్రతి సంవత్సరం మాకైతే అడవి ప్రాంగణంలో జరిపిస్తారనమాట. అయితే ఫ్రెండ్స్, మొదటిగా అయితే భోజన కార్యక్రమాలు నిర్వహించే చోట అయితే శుభ్రంగా అయితే బ్లేడ్ ట్రాక్టర్ తోటి చేయించడం జరిగిందనమాట. అది పండుగ ముందు రోజు అయితే చేయించడం జరిగిందనమాట. దీంతో చేస్తేనే చాలా నీట్గా వస్తుంది కాబట్టి దీన్ని అయితే డబ్బులు పెట్టి అయితే చేయించడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, తర్వాత రోజు ఇంకా పండుగ రోజు అనమాట, రాజుబాబుల పండుగ రోజు అయితే ఇలాగా మొదటిగా అయితే మేము జీవించే అడవి ప్రాంగణంలో ఉన్న మాకు సంబంధించిన జీడిమాడి తోట కావచ్చు, చింత తోట కావచ్చు, ఈ చెట్లకైతే మగ్గాలు చెల్లిస్తారనమాట. అంటే దేవుడికి నైవేద్యం పెడతారనమాట ఈ పండుగ చేసే ముందు. ఇందులో కూడా మా కోళ్ళు కానీ మేకలు కానీ బలిచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఇవన్నీ మాకు ఒక ఆచారంగానే ఉంటుందన్నమాట. చాలామంది తప్పుగా అనుకోవచ్చు, మూఢనమ్మకాలు అనుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే మాకు ఒక ఆచారం అని చెప్పుకోవాలి, సాంప్రదాయకమైన ఆచారం అనమాట. మా గ్రామం ఉనికి మొదలైన నుంచి కూడా మేము ఇటువంటి పండుగలు అయితే చేస్తూ వస్తున్నాం. ఇది హిందూ ధర్మంలో ఉన్న సాంప్రదాయం. అయితే ఫ్రెండ్స్, మేము ఈ భోజనాలు పెట్టే ప్రాంగణం శుభ్రం చేస్తుంటే ఇక్కడైతే పాము పొర కనిపించింది అన్నమాట. ఈ అడవి తల్లికి పూజలు చేయడం, ఈ రాజువారి పండుగ పూజలు చేయడం ఎందుకంటే ఇటువంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడతారని ఈ ప్రకృతికి అయితే మేమైతే ఇలువనిచ్చి అయితే వాళ్ళకు పూజలు చేయడం జరుగుతుంది అన్నమాట. అంతే తప్పించి ఏం లేదండి. అయితే ఫ్రెండ్స్, ఇంకా రాజుబాబులకి అయితే నైవేద్యంగా పెట్టిన మేకపోతుల యొక్క మాంసాన్ని సేకరించి వంట చేయడం జరుగుతుందనమాట. ఆ వంట చేసిన తర్వాత మొదటి ప్రసాదంగా దేవుడికి పెట్టడం జరుగుతుంది. ఒక నలుగురు పెద్దలు అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే వంట మనుషులు కూడా అంటే చెఫ్లు కూడా పెట్టుకోవడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మా అన్న వాళ్ళైతే దేవుడికి నైవేద్యంగా మొక్కుకున్న కోళ్ళను కూడా కాల్చడం జరుగుతుంది. ఆ మాంసంని కూడా ఇక్కడే వండుతారనమాట. ఇక్కడ మగ్గాలు చెల్లించుకున్న ఆ ప్రసాదాన్ని ఇక్కడ వండుతారనమాట. వంట కార్యక్రమం కూడా దగ్గరుండి చూసుకోవడానికి అయితే మా వాళ్ళు ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగా నీట్గా వండారనే చెప్పుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ రాజుబాబుల పండగ కావచ్చు, లేదంటే గంగలం పండగ కావచ్చు, ఇక్కడ బిర్యానీయే వండించుకోవాలని ఏం లేదు. పులిహోర కూడా చేస్తారు కొంతమంది. ఏంటంటే మా కుటుంబం కొంచెం పెద్దదనమాట. ఇంచుమించుగా 8 కుటుంబాలు ఉంటాయన్నమాట, మా కోసూరు వారి కుటుంబాలు. అందువల్ల అయితే మేమైతే కొంచెం అమౌంట్ని అయితే బడ్జెట్ రూపంలో వేసుకొని అయితే ఇలాగ వచ్చిన వారికి అయితే హ్యాపీగా తినేసి వెళ్ళాలని ఈ పలావ్ని అయితే వండించడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పలావ్ చేసిన అంటే ఈ కార్యక్రమానికి అయితే పర్టికులర్గా ఎవరిని పిలవము. ఈ పండుగకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరిని పిలవరన్నమాట. ఎవరైనా వచ్చి సరే ఇక్కడ ఈ భోజనం అనేది చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ రాజువారి పండుగ. చూస్తున్నారు కదా, ఒక పక్క వంటలు చేస్తుంటే ఒక పక్క కుర్రోళ్ళము అదే గుండెకాయలు ఇవి అంటారు కదా, అయితే కాల్చుకొని తింటున్నారండి. ఇదొక మెమొరబుల్ అనే చెప్పుకోవాలి. ఇలా మేము కూడా చేసిన వాళ్ళమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా వంట పనులు అయితే చాలా మట్టుకు అయితే చాలా త్వరగా అయిపోయినాయి. ఇంచుమించుగా 10 గంటల లోపు అయితే ఈ వంట కార్యక్రమాలు అయితే అదే ముగింపు అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మేక మాంసం వండడమే కొంచెం లేట్ అయిందనమాట. లేదంటే చాలా త్వరగా అయితే వంటలు అయిపోయినాయన్నమాట. ఈ బడ్జెట్ అంతా మా ఫ్యామిలీ మొత్తమే భరించిందనమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ అంటే ఒక ఇంటి పేరు గల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకునేది పండుగ అనమాట. అతిపెద్ద పండుగ అనమాట రాజువారి పండుగ. మొట్టమొదటి పండుగ. తర్వాత ఉగాది పండుగను కూడా మేము చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అది ఇండివిజువల్గా చేసుకుంటాం, ఇది ఒక ఫ్యామిలీ మొత్తం కలిపి అయితే చేసుకుంటాం అనమాట. పండగకి బాక్సులు కూడా తెచ్చుకున్నాం, చూస్తున్నారు కదా. ఎక్కడికి? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న నా వెనకాల ఎంత పెద్ద పుట్టు ఉందో, చీమల పుట్టు అనమాట. ఇది మా గ్రామానికి అట్రాక్షన్ అనమాట. ఇక్కడే వినాయక చవితి సారీ నాగుల చవితి పండుగ కూడా ఇక్కడే మా ఫ్యామిలీ వారు అయితే చేసుకోవడం జరిగింది. ఇది చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. వచ్చే వాళ్ళందరికీ అయితే ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కామెంట్లు అయితే తెలియచేయండి. ఇది బిర్యానీ ఫ్రెండ్స్, బెల్ రైస్ చేసిన బిర్యానీ అనమాట. ఇది మా మాయ అవుతారు అనమాట. చెఫ్ అనమాట. మా గ్రామం పక్కన అనమాట, గినపత్తి అనే గ్రామం. వంట చేయడానికి అయితే వస్తాను. అంటే మా గ్రామంలో చాలా ఫంక్షన్స్ అయితే ఈ మాయనే చెప్తాం అనమాట మేము.
అందులో ఏంటంటే బడ్జెట్లో కూడా కాంప్రమైజ్ అవుతారు అనమాట. బై ఇది ఎన్ని కేజీలు బా బిర్యానీ? 30 కేజీల. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఈ రాజుబావుల పండుగనైతే ఒక్క ఫ్యామిలీ పేరున్న వాళ్ళైతే ఒక్కొక్క రోజు చేసుకుంటారనమాట. ముఖ్యంగా అయితే శుక్రవారం, ఆదివారం, మంగళవారం రోజుల్లో చేసుకుంటారంట. ఇదంతా అమావాస్య రాకముందనమాట. అంటే మనకు మహాశివరాత్రి పండుగ రాకముందే చేసుకుంటారనమాట ఈ రాజుబావుల పండుగ అయితే. ఎప్పుడైతే మనకు శివరాత్రి వస్తుందో అప్పుడైతే రాజుబావుల పండుగ చేసుకోవడానికైతే ఉండదనమాట. అంతకుముందే చేసుకోవాలనమాట. ఇదేంటంటే ఒక పంచాంగాలు చూస్తారు కదా! వాళ్ళు నిర్ణయించిన డేట్లు అనమాట ఇవన్నీ. ఈ ఆచారాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిలన్నిటికీ నిజంగా ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఇదేమి ఆషామాషిగా పెట్టిన పంచాంగాలు అయితే కాదనమాట. చాలా మంచి రీజన్లు ఉంటాయన్నమాట దీనికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారనమాట. ఎక్కువగా టీచర్లు వస్తారనమాట. మా చుట్టుపక్కల జీపీఎస్ స్కూళ్ళు, అలాగే జెడ్పీఎస్ స్కూళ్ళు, అలాగే ఎంపీపీ స్కూల్స్ ఉంటాయన్నమాట. అందులో ఉన్న స్టాఫ్ మొత్తం అయితే ఈ రాజువారి పండుగకి అయితే అటెండ్ అవుతారనమాట. చాలామంది వస్తారనమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చెప్తాం. అలాగే అంటే మా నాన్నల కాలం నుంచి, మా తాతల కాలం నుంచి కూడా ఈ పండుగ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే పలానా కోసవారు పండుగ చేస్తున్నారంటే ఇన్వైట్ చేస్తారు, ఇన్వైట్ ఉంటుంది మనకు కూడా అని మరి ఒక భావనతో అయితే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకు రావడం జరుగుతుందనమాట. వాళ్ళు వస్తేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మాకు ఎంతమంది వస్తే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. మేమైతే ఎస్టిమేషన్ అయితే చాలా ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఇంచుమించుగా 300 నుంచి 400 మంది వస్తారని అనుకున్నాం అనమాట. కాకపోతే కొంచెం తక్కువ మంది వచ్చారని చెప్పుకోవాలి. 250 మంది ఎంతమంది వచ్చారనమాట. ఎస్టిమేషన్ వేసుకున్న దానికంటే కొంచెం తక్కువ వచ్చారు. అలాగని మేమైతే ఫీల్ అవ్వలేదు. కాకపోతే ఎక్కువ మంది వస్తే కొంచెం ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ భోజనం సదుపాయం కల్పించాం అన్న ఒక ఆనందం ఉంటుంది. అలాగే అందరినీ కలిసినట్టు ఉంటుంది. అంతే కదా, రిలేటివ్స్ని ఎక్కువ మందిని కలిసినట్టు ఉంటుంది అనమాట. అందువల్ల కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ఇది మాకు అనమాట. ఈ పండుగ మాకు. చాలామందికి చాలా రకాల పండుగలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మీ గ్రామాల వైపు కూడా ఇటువంటి పండుగలు చేస్తుంటే కింద కామెంట్లో అయితే తెలియచేయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా గ్రామంలో ఉన్న పిల్లలు కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట ఈ పండుగకి అయితే. ఈ ఎవరి పండుగ జరిగినా సరే స్కూల్ పిల్లల్ని అయితే ఖచ్చితంగా అయితే తీసుకెళ్తారు. ఎందుకంటే పండుగలు సాంప్రదాయాలు వాళ్ళకు కూడా తెలియాలని అయితే ఒక ఆలోచనతో అయితే వాళ్ళని కూడా మా గ్రామ స్కూల్ హెచ్ఎం గారు అయితే పంపించడం జరుగుతుందనమాట. ఆ విధంగానే మా గ్రామంలో ఉన్న పిల్లలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. హెచ్ఎం గారే దగ్గరుండి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలన్నమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ చూడగానే. మా గ్రామ సర్పంచ్ గారు ఇంకా చాలామంది అయితే అటెండ్ అయ్యారనమాట. అలా వస్తూనేన్నారు. ఇంచుమించుగా 2-3 గంటల దాకా అయితే ఇలా వడ్డిస్తూనేనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది వచ్చారు అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ పండగకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్మీయతతో మాట్లాడుతూ కొసరుగా వడ్డించుకుంటూ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. చాలామంది వచ్చారు. చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. ఇంకా లోపలికి ఉన్నారనమాట. ఈ సాంగ్స్ పెట్టి అది సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఇలా తినడం చాలా బాగా అనిపించింది అనమాట. కొంతమంది కూర్చొని తిన్నారు, కొంతమంది నించొని తిన్నారు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మేము జరుపుకున్న రాజుబాబుల పండుగ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, జై హింద్.